హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మటన్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది రైస్, చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే మటన్ ఉడికిందో. చూసారు కదా, ఇలా ఒక్కసారి చేసి చూడండి, టేస్ట్ అంత బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇది 3/4 kg మటన్ మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా కుక్కర్లో వేసుకోండి. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత చూడండి, ఇదంతా వేసిన తర్వాత దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఇక్కడ కారం 1 స్పూను, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒకసారి ఇదంతా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఉడికేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులో వాటర్ ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను సగం వాటరే వేసాను. ఇలా మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇలాగ ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాజీరా, 2 బిర్యానీ ఆకులు, పెద్ద ఇలాచి, అలాగే ఒక 5 వరకు లవంగ మొగ్గలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఈ మసాలాలన్నీ ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. అలాగే నేను ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగా సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి ఇది ఇలా కలుపుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ అయ్యే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని ఇలాగ ఫ్రై చేసుకున్నట్టయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలాగ ఉండాలి. ఇలాగ అయిన తర్వాత ఇలా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇవి మనం ఫ్రై చేసేటప్పుడు గ్రేవీ కింద అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనము కుక్కర్లో ఉడికించుకున్న మటన్ చూసారా, ఇలాగ వాటర్ ఉంది. ఒకసారి ఎలా ఉడికిందో చూద్దాము. ఒకసారి ఇలా అంటే చూడండి, మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నుంచి 6 నిమిషాలు దీన్ని ఇలా ఉడికించినట్టయితే కొంచెం వాటర్ అనేది బాగా ఇంకిపోతుంది. చూడండి, ఇది ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని నేను ఫుల్ ఫ్లేమ్లో పెట్టాను. చూడండి, ఒక 6 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఇలా ఉంది. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, లేకపోతే కింద అడుగంటుతుంది. ఎందుకంటే మనం కారం వేసి ఉడికించాం కదా. అలాగే దీంట్లో నేను ఇక్కడ వెల్లుల్లి ఒక 6-7 తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ చిన్న స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు చూసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారం, అలాగే ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుని దీన్ని ఇలా మగ్గించినట్టయితే మనకి మటన్ అంతా మసాలా మంచిగా పడుతుంది. చూడండి, ఇలా పట్టిందా కదా. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకోండి. వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఒకసారి ఇలా చేసి పెట్టినట్టయితే మీకు 100కి 100 మార్క్స్ పడతాయి. అంత బాగుంటుంది. ఇది చపాతీలాగైతే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.